సిద్దిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సీఎం కప్ టార్చ్ వెలిగించి ర్యాలీ ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమవతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి వెంకట నర్సయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం కప్ టార్చ్ ర్యాలీ సందర్భంగా విద్యార్థులకు, యువకులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటల పట్ల ఆసక్తి ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం ఉన్న క్రీడాకారుల నైపుణ్యాలను వెలికితీసి వారికి శిక్షణ ఇచ్చి వారిని ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుందన్నారు. ప్రతిభ కలిగిన మీ అందరికీ మంచి ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. ప్రభుత్వం సంకల్పం తీసుకుంటే సరిపోదు. క్రీడల పట్ల ఆసక్తి, నైపుణ్యం ఉన్న ఆటలకు అనుగుణంగా మీరు శిక్షణ తీసుకోవాలి. క్రీడాకారులను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చిందని, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుందన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ మాత్రమే కాకుండా జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రపంచంలోనే, దేశంలో అనేక క్రీడల్లో అవార్డులు తీసుకుని కీర్తి పొందిన వారు అంతా గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన వారే అన్నారు. ఏదైనా ఒక ఆటలో ఆసక్తి ఉన్న దానిని ఎంపిక చేసుకుని శిక్షణ తీసుకోవాలన్నారు. ఆటలు ఆడి రాణిస్తే నేరుగా గ్రూప్ 1 డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చిందని, క్రికెట్ ఆడిన సిరాజ్ కి డిఎస్పీ ఉద్యోగం వచ్చిందన్నారు. గ్రామీణ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరిగే సీఎం కప్ టోర్నీలో విద్యార్థులు రాణించాలన్నారు. ఆటల్లో పాల్గొని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ కె హైమవతి మాట్లాడుతూ క్రీడలు జీవితంలో భాగమని, ఎంతో మంది పిల్లలకు శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా క్రీడల్లో పాల్గొనే అవకాశాలు అందరికీ రావట్లేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి మట్టిలో మాణిక్యాలైన గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకు ప్రతిభావంతులైన వారిని వెలికి తీసేందుకు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించి క్రీడలను ప్రోత్సహిస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇష్టమైన క్రీడా రంగాల్లో ప్రతిభను చూపించాలన్నారు. గుడ్ మార్నింగ్. ఆట అంటే ఎంతమంది వచ్చారు? టీచర్ల బలంతో ఆట అంటే ఎంతమంది ఇష్టంతో వచ్చారు? ఒకసారి చేయలేమంటారు. ఒకసారి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ తోటి, లేకపోతే ఆల్ ది బెస్ట్. అందరికీ ఆటల పట్ల ఒక మంచి ఉత్సాహము, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినారు మీ అందరూ. ఈరోజు సీఎం కప్ క్రీడా జ్యోతిని ప్రారంభం చేసుకుంటున్న ఈ కార్యక్రమంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు. ప్రభుత్వ ఉద్దేశము సీఎం కప్ జ్యోతి క్రీడల నిర్వాహకుల యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నైపుణ్యత కలిగిన క్రీడాకారులను వెలికి తీసి రాబోయే కాలంలో జాతీయ, అంతర్జాతీయ, ప్రపంచ స్థాయి పోటీల్లో మరి ప్రతిభ కనపరిచేటువంటి ఆలోచనతోటి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోబడతా ఉంది. ప్రతిభ కలిగిన వారందరికీ ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చి వారిని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకుపోయే విధంగా తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసింది. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి క్రీడా పాఠశాలలు, స్పోర్ట్స్ స్కూల్స్ ను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం ద్వారా క్రీడల్లో అందరికీ ప్రావీణ్యత కల్పించాలి, శిక్షణ ఇవ్వాలి. కొంత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రభుత్వం తరఫున శిక్షణ అవసరం కాబట్టి ఆ శిక్షణ ఇప్పించే బాధ్యతలను తీసుకునే విధంగా మరి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం సంకల్పం తీసుకుంటే సరిపోదు. ఇందులో మీ అందరికీ కూడా నేను అందుకే ముందుగా అడిగిన, క్రీడలంటే ఎంతమంది అభిమానంతో వచ్చినారు, టీచర్లు మనం ఆ మీటింగ్ పోవాలంటే ఎంతమంది వచ్చినారు అని అడిగితే మీరంతా కూడా క్రీడల అభిమానంతో ఇక్కడికి వచ్చినారు. తప్పకుండా మీలో ఉన్నటువంటి ఏదైనా ఒక ఆట, అందరి ఆటలు ఆడలేరు. ఏ ఆట ఆడదలుచుకున్నారో, మీకు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్కి అనుగుణంగా ట్రైనింగ్ తీసుకోండి. ఆ ట్రైనింగ్ ద్వారా మీరు తప్పకుండా మరి ప్రావీణ్యతతో ముందుకు పోతారనే మాట ఈ సందర్భంగా మనం చెప్తాం. ఎందుకంటే దేశంలో కానీ ప్రపంచంలో అనేకమైన అవార్డులు తీసుకొని కీర్తి పతాకాన్ని ఎగిరినటువంటి వాళ్ళంతా కూడా గ్రామీణ ప్రాంత క్రీడాకారులే, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళే. కాబట్టి నేను మీ అందరికీ ప్రభుత్వం పక్షాన మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వం ఇస్తున్న అవకాశాన్ని వినియోగించుకొని మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి సానబట్టి రేపు పొద్దున భవిష్యత్తులో ఎదగడానికి ఉపయోగపడే విధంగా ముందుకు పోవాలని కోరుతూ, ఇలా ఆటలు ఆడితే డైరెక్ట్ డిఎస్పీ ఉద్యోగాలు అనేక మందికి మధ్య మీరు చూసినారు. డైరెక్ట్ డిఎస్పీ ఉద్యోగాలు, గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చే విధంగా
ప్రభుత్వ నిబంధనలు తీసుకొచ్చింది. కాబట్టి దయచేసి జాతీయ స్థాయిలో మీరు రాణించాలి. అందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుంది. అందుకే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల క్రీడలను ప్రోత్సహించే విధంగా ఇంటర్ స్కూల్స్ కానీ, ఇంటర్ కాలేజ్ కానీ, ఇంటర్ డిస్ట్రిక్ట్ కానీ అనేక రకాల పోటీల నిర్వహణ ద్వారా ఈ సీఎం క్రీడా కప్పుతోటి జ్యోతి ర్యాలీ తీసి అందరూ కూడా అవగాహన కల్పిస్తూ, చైతన్యం కల్పిస్తూ, భాగస్వామ్యం కల్పించే కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ నమస్కారం చెప్తాను.